సుమిత్రకి బోనుమార ఇవ్వడానికి మ్యాచ్ అయిన శౌర్య శాంపిల్స్ ఆనందంలో దీపా కార్తిక్ దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కార్తిక్ అయితే దశరథతో ఇలా అంటూ ఉంటాడు, మావయ్య నువ్వు ఉదయం అలా మాట్లాడుతుంటే ఎక్కడ నిజం చెప్పేస్తావేమో అని, పారుని చూసి జ్యోత్స్నాని చూసి నిజాన్ని బయట పెట్టేస్తావేమో అని చాలా భయమేసింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక దశరథ అయితే నా కూతురు మీద ఒట్టేసి నేనెందుకు మళ్ళీ నిజాన్ని బయట పెడతానురా, సుమిత్రకి ఆపరేషన్ జరిగేంత వరకే, ఆ తర్వాత మాత్రం అస్సలు కూడా నేను ఇక వాళ్ళని క్షమించను, వాళ్ళని బయటికి గెంటించేస్తాను అని అంటూ ఉంటే, ఇంతలో ఇక అక్కడికి వస్తాడు దాసు. అయితే ఇక దాసు రావడంతో అప్పుడే ఇక కార్తీక్ అయితే దాసుని చూసి, వచ్చావా మావయ్య, నువ్వు మమ్మల్ని కలిసావని చెప్పిన దగ్గర నుంచి పాపం నీ కూతురికి మీ అమ్మకి కూడా చెమటలు పట్టేస్తున్నాయి, నువ్వు చెప్పాల్సింది ఇంకో విషయం ఉంది మావయ్య, వాళ్ళకి ఏం చెప్తావంటే అని చెవిలో అయితే చెప్తాడు కార్తిక్. అయితే ఇక ఆ మాట విని, సూపర్ అల్లుడు నువ్వు అని అంటూ ఉంటాడు. సరే అయితే పదండి లోపలికి వెళ్దాం అని దాసు అయితే లోపలికి వస్తాడు. దాసుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు నిజాన్ని బయట పెట్టేస్తాడేమో అని భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక పారిజాతం అయితే, రే దాసు ఎప్పుడొచ్చావురా అని అడుగుతూ ఉంటుంది. ఏమైపోయావు ఇన్ని రోజులు అని అనగానే, ఏం లేదులేమ్మా నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక పారిజాతానికి సైగ చేస్తూ ఉంటుంది గదిలోకి తీసుకువెళ్ళమని దాసుని. అప్పుడే పారిజాతం, నీతో నేను కొంచెం మాట్లాడాలరా, రా నా గదిలోకి వెళ్దాం అని దాసుని గదిలోకి తీసుకువెళ్తుంది. అలా దాసుని గదిలోకి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా పారిజాతం అయితే, రే దాసు నిన్ను కిడ్నాప్ చేసింది జ్యోత్స్న అని నాకు తెలుసురా అని అంటూ ఉంటుంది పారిజాతం. అసలు ఏమంటున్నావు అంటే నీకు అన్నీ తెలిసే జరుగుతున్నాయి, జ్యోత్స్న నీకు అన్నీ చేసే చెప్తుంది, జ్యోత్స్నకి నువ్వు ఇలాంటివి ఎందుకు నేర్పించావమ్మా, అసలు ఎందుకు ఇలాంతా చేశావు అని అంటూ ఉంటాడు దాసు. అయితే రే దాసు నాకు ఇంకొక విషయం అయితే అర్థం కావడం లేదురా, ఆ రోజు సైదులుగాడు నన్ను మోసం చేశాడు, నేను బిడ్డల్ని మార్చమంటే వాడు మార్చకుండా అలాగే ఇచ్చేశాడు, ఇప్పుడు నీ కూతుర్ని నేను అనాథం చేశాన్రా అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే అల్లుడు చెప్పింది నిజమే, మా అమ్మ మనసులో జ్యోత్స్న తన మనవరాలు కాదని అనుకుంటుంది, ఇప్పుడు మా అమ్మ నమ్మకాన్ని ఇంకా నేను గట్టిగా చెయ్యాలి అని అనుకుంటూ దాసు అయితే, అవునా అంటే నిజంగానే జ్యోత్స్న నా కూతురు కాదేమో అమ్మ, అయితే నా కూతురు ఎక్కడున్నట్టు ఆ రోజు సైదులుగాడు బస్టాండ్లో వదిలేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది, నువ్వు చంపమని ఇస్తే వాడెందుకు చంపకుండా వదిలేశాడా అని. సర్లే పిల్లల్ని చంపడం ఇష్టం లేక అనుకున్నాను, నా కూతుర్ని కూడా బ్రతికించాలని అలా చేశాడు వాడు, వాడిని నువ్వు వెంటనే చంపేశావు, లేకపోతే వాడు మనకి నిజం చెప్పేవాడు, ఇప్పుడు నా కూతురు జ్యోత్స్న కాదు, అయితే అయ్యో నా కూతురు ఎక్కడ అనాథగా పెరుగుతుందో, ఇక్కడేమో పట్టుపరుపుల మీద పడుకోబెడుతున్నాను నా మనవరాన్ని, ఆస్తి మొత్తం దానికే అని ఇన్ని అళ్ళు మురిసిపోయాను, కానీ ఇన్ని రోజులు కూడా సుమిత్ర దశరథుల కూతుర్ని పెంచుతున్నానని నేను కలలో కూడా ఊహించలేదురా అని అంటూ పారిజాతం ఇక బాధపడుతూ ఉంటుంది. నా కూతురు ఎక్కడుందో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను, కానీ జ్యోత్స్న మాటలు ఏమీ నమ్మకమ్మా, తను మామూలుది కాదు అని అంటూ ఉంటాడు దాసు. నేను నమ్మన్రా అని అంటూ ఉంటుంది పారిజాతం. సరే పద వెళ్దాం అని అంటూ లోపలికై నుంచి గదిలో నుంచి బయటకైతే వస్తారు. అలా వచ్చిన తర్వాత ఇక శౌర్య అయితే వస్తుంది. ఇక శౌర్యని చూసి దశరథ అయితే చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు ఇక శౌర్య, ఏంటి తాత ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకురమ్మని కారు కూడా పంపించావు అని అనగానే, ఏంటి మావయ్య శౌర్యని మీరు తీసుకురమ్మన్నారా అని అడుగుతూ ఉంటాడు కార్తిక్. అవునరా, చంటిదాన్ని చూడాలనిపించింది అందుకే తీసుకురమ్మన్నాను అని అంటూ ఉంటాడు దశరథ. ఆ తర్వాత ఇక సుమిత్ర వస్తుంది. శౌర్యని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక డాక్టర్ అయితే అక్కడికి వస్తుంది. డాక్టర్ హారికని చూసి అందరూ కూడా రండి డాక్టర్ అని అంటూ ఉంటారు. ఇంతలో ఇక శౌర్యని అయితే చూస్తుంది డాక్టర్. అయితే ఈ పాప మా పాపే అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక హాయ్ ఎలా ఉన్నావో, ఏంటి నీ పేరు అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. అయితే శౌర్యని, నా పేరు శౌర్య, నేను బాగానే ఉన్నాను
అని అంటూ ఉంటుంది శౌర్య అయితే. అప్పుడు ఇక శౌర్యకి ముద్దు పెడుతుంది హారిక. ముద్దు పెట్టంగానే తన బుగ్గని తుడిచేసుకుంటుంది. అలా తుడిచేడుకోవడం చూసి ఇక దశరథ అయితే, నీకు మీ అమ్మమ్మ పోలికి వచ్చినట్టుంది. మీ అమ్మమ్మ కూడా చిన్నప్పుడు ఇలా ఎవరైనా ముద్దు పెడితే తుడిచేసుకునేదట వెంటనే. చాలా చిరాకు పడేదంట. తనే ఎన్నోసార్లు నాకు చెప్పింది, అమ్మమ్మ పోలికలు బాగానే వచ్చాయి నీకు అని అంటూ ఉంటాడు దశరథ. అసలు దీప తన కన్న కూతురు కాదేమో అని అనుకున్నప్పుడు అసలు శౌర్యకి మమ్మీ బుద్ధులు ఎలా వస్తాయి? ఇదేదో నేను ఆలోచించాల్సిన విషయమే. ఏదో మొత్తానికి నా దగ్గర నాటకం ఆడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. తర్వాత ఇక డాక్టర్కి అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. అప్పుడు ఇక డాక్టర్ అయితే, దశరథ్ గారు ఆపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టాలో నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ హారిక అయితే ఫోన్లో మాట్లాడుతుంది బయటికి వచ్చి. అలా మాట్లాడుతూ ఉండగా ఇక దశరథ కార్తిక్ ఇద్దరు కూడా వస్తారు. ఇక ఇద్దరు వస్తూ ఉండగానే, అవునా డాక్టర్, సరే ఈరోజే టెస్టులు చేస్తాను అని వేరే డాక్టర్తో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే, అమెరికాలో ఉండే నా ఫ్రెండ్ డాక్టర్తో మాట్లాడుతున్నాను. ఇలాంటి వ్యాధులకి ఆయన స్పెషలిస్టు అని నాకు శౌర్యని చూడంగానే ఒక అనుమానం అయితే వచ్చింది. దాన్ని నేను ఆయన్ని అడిగాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని దశరథ అయితే, ఏంటి డాక్టర్, అసలు ఏంటి ఐడియా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఏం లేదు, శౌర్య ఎలాగో దీప కన్న కూతురు, దీప బ్లడ్ అలాగే శౌర్యలో ఉంది, సుమిత్ర గారి బ్లడ్ దీపలో ఉంది. అంటే శౌర్యకి శాంపిల్స్ కూడా సుమిత్ర గారికి మ్యాచ్ అవుతాయి. అందుకే టెస్టులు చేయించి మ్యాచ్ అవుతాయా లేదో నేను కనుక్కోవాలి. సాయంత్రమే ఆ టెస్ట్ వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక కార్తీక్ అయితే చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే దశరథ, ఎందుకు డాక్టర్, మా దీప ఇస్తానంటుంది కదా, చిన్నపిల్లది తట్టుకోగలదో లేదో అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక హారిక అయితే, దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోకూడదంటే మనం శౌర్య గురించి ఆలోచించాలి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఆ మాట విని ఒక్కసారే దశరథ షాక్ అయిపోతూ, దీప కడుపులో బిడ్డ ఏంటి డాక్టర్ అని అంటూ ఉంటాడు. దీప కడుపులో ఉన్న బిడ్డ బోన్ మ్యారో ఇస్తే చనిపోతుంది. దీప మాత్రం తన కన్న తల్లే ముఖ్యమని తను మాత్రం చాలా అంటే చాలా ఏడుస్తూ బిడ్డను కూడా త్యాగం చేయాలని తన తల్లి సంతోషం కోసం ఆలోచించింది అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఈ విషయాన్ని ఎందుకు నాతో చెప్పలేదురా అని అడుగుతూ ఉంటే, దీప చెప్పొద్దని మాట తీసుకుంది మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇప్పుడు శౌర్య శాంపిల్స్ మ్యాచ్ అయితే శౌర్య దగ్గర నుంచి బోన్ మ్యారో తీసుకుంటారా? చిన్నపిల్ల కదా, పర్వాలేదా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. లేదు కార్తీక్, అమెరికాలో ఇప్పుడు ఇలాగే చేస్తున్నారు, అమెరికా నుంచే డాక్టర్ కూడా వస్తున్నాడు అని అంటూ ఉంటే ఆ మాట విని చాలా అంటే ఆనందపడుతూ ఉంటాడు కార్తీక్. ఒకవేళ శౌర్య శాంపిల్స్ మ్యాచ్ అయితే మాత్రం మీ బిడ్డ బ్రతికినట్టే కార్తీక్ గారు, కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు కార్తీక్, దశరథ కూడా. వెంటనే ఇక కార్తీక్ అయితే అదే విషయాన్ని వెళ్ళి దీపకి చెప్పేసరికి దీప ఆనందంతో కార్తీక్ని కౌగిలించుకొని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.